Alcara Soft Water Conditioner Solution for hot water problems. Call 9399906356. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్స్. నేను మాధురి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ పుంజుకుంటున్నప్పటికీ గ్లాస్ గుర్తుపై ఆ పార్టీకి చెందిన గ్లాస్ గుర్తుపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. సో ఆ వివాదాలన్నింటికీ కూడాను ఒక చెక్ పెట్టే దిశగా వెళ్తున్నారా? అసలు గాజు గ్లాస్ గుర్తు ఎవరికి చెందుతుంది? దీనిపైన చాలా పార్టీలు కన్నేసాయి. ఇది మాది అంటే మాది అంటున్నాయి. సో ఆ గాజు గ్లాస్ గుర్తుపై మనకి సమానంగా పూర్తిగా డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ విజయబాబు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మనకి జనసేన పార్టీకి సంబంధించి గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో దానిపైన తీవ్ర దుమారమే రేగుతుంది. దానిపైన హైకోర్టుకి వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఈ గ్లాస్ గుర్తు పైన వస్తున్న వార్తల్లో నిజం ఎంత ఉంది? అది జనసేన పార్టీకి పూర్తిగా రద్దయిపోయినట్టేనా, లేకపోతే వేరే ఏ పార్టీకి దానికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? అసలు దీన్ని ఆ గుర్తు కేటాయింపులో ఎలక్షన్ కమిషన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? వాస్తవానికి ఏంటంటే అది ఒక పెద్ద దుమారం రేగేంత వార్త కాదు. తర్వాత ఏంటంటే మీరు అన్నట్టు జనసేన పుంజుకుంటుందా పుంజా అనేది కూడా అది వేరే విషయం. కారణం ఏంటంటే ఒకటి, గతంలో కంటే కూడా ఇప్పుడు జనసేనలో ఆశావాహులు ఎక్కువ మంది తయారయ్యారన్న దాన్ని అయితే మనం కాదనలేనటువంటిది వాస్తవం. అందులో సందేహం లేదు. అయితే అది బలమా లేకపోతే వాపా అనేటువంటిది అది మళ్ళీ వేరే విషయంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ఇక ఎన్నికల చిహ్నానికి సంబంధించి అంటే చిహ్నం అని ఎందుకంటారంటే చాలా మంది దీన్ని చిహ్నం అంటారు. చిహ్నం కాదు, చిహ్నం అంటే సింబల్ని తెలుగులో చిహ్నం అనాలి. ఈ ఎన్నికల చిహ్నానికి సంబంధించి గాజు గుర్తు అనేది, గాజు గ్లాస్ అనేటువంటిది వాస్తవానికి ఏంటది, పార్టీలకి ఒక రేషియోలో అంటే ఒక నిర్దిష్టమైనటువంటి శాతం ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే ఆ పార్టీకి ఒక గుర్తు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ కేటాయిస్తుంది. ఆ గుర్తు వాళ్ళకి దానికి పర్మనెంట్గా ఉంటుంది. ఈ పర్మనెంట్గా అంటే కూడా ఏంటి, ఎల్లకాలం పర్మనెంట్గా అని కాదు, మళ్ళీ ఎప్పుడైతే ఆ పార్టీ ఎన్నికల సంఘానికి నిర్దేశించినటువంటి ప్రాతిపదికగా ఓట్ల శాతం ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు గుర్తు కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక తాత్కాలికంగా కొత్తగా పార్టీలు పెట్టిన తర్వాత రిజిస్టర్ చేసిన తర్వాత ఏంటంటే ఎన్నికల్లో వాళ్ళకి ఏదో ఒక గుర్తు అనేటువంటిది ఇస్తారు. జనసేనకు కూడా ఆ విధంగా ఒక గాజు గ్లాస్ అనేటువంటి గుర్తు ఇచ్చారు. ఇచ్చిన దరిమిల తదనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ గుర్తింపు ఎలక్షన్ కమిషన్ ముందు రావాల్సిన ఓట్లు సంతరించుకోలేదు కాబట్టి ఆ పార్టీకి ఒక గుర్తు అనేటువంటిది కేటాయింపు జరగలేదు. అది తాత్కాలిక గాజు గ్లాస్ అనేటువంటిది తాత్కాలిక కేటాయింపు మాత్రమే. ఈ తాత్కాలిక కేటాయింపు అనేటువంటిది దాన్ని వేరే వాళ్ళు ఎవరు కూడా ఆశించినట్లయితే వీళ్ళ రిక్వెస్ట్ మీద పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. ఆ విధంగా మళ్ళీ గతంలో కూడా మన తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు కూడా అదే గాజు గ్లాస్ గుర్తునే వాళ్ళు కన్సిడర్ చేశారు, ఇచ్చారు. ఇప్పుడు ఏమిటంటే మరొక పార్టీ వారు దీన్ని, ఇటువంటి పార్టీ అది కూడా గుర్తింపు పొందినటువంటి పార్టీయే, వాళ్ళు కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ దాని మీద వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ ఫిర్యాదులు పరిశీలించిన తర్వాత ఈరోజే బహుశా దీని మీద ఒక పరిశీలన వాద వివాదాలను వినేటువంటి ఇది వాళ్ళ ఏర్పాటైంది. ఇది విన్న తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది చూడాలి. కాకపోతే ఏంటంటే ముందుగా ఈ గాజు గ్లాస్ గుర్తుని కోరింది జనసేన కాబట్టి జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేదు ఒక వివాదం చెలరేగినప్పుడు ఏమవుతుందంటే అసలు పూర్తిగా ఉభయులకి కూడా ఆ గుర్తును రద్దు చేసి వేరే గుర్తు కేటాయించేటువంటి ఒక నిర్ణయాధికారం అంటే డిస్క్రిషనరీ పవర్స్ అంటారు, ఆ నిర్ణయాధికారం అనేటువంటిది కూడా ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. సో ఆ విధంగా చేస్తారా లేదన్నట్టయితే ఇస్తారా అనేది ఒక విషయం ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మనకి గాజు గ్లాస్ అనేటువంటిది ఏదో పెద్ద ఎస్టాబ్లిష్ అయిపోయిన గుర్తు. జనసేన అనేటువంటి దీనికి పెద్ద హైలీ రెప్యుటేషన్ ఉంది. ఎందుకంటే మీకు ఇప్పుడు జనరేషన్కి చాలా మంది తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆవుదోడ గుర్తు అనేటువంటిది ఉండేది. అంటే కాంగ్రెస్ పార్టీ చిహ్నం ఏమో రాట్నం, 3 రంగుల్లో రాట్నం. కానీ ఎన్నికల చిహ్నానికి వచ్చినప్పుడు ఏంటంటే ఆవుదోడ గుర్తు. ఈ ఆవుదోడ గుర్తు అనేటువంటిది ఆ పార్టీ చీలిపోయిన తర్వాత ఇది ఎవరికి ఇవ్వాలి ఏమిటి అనేటువంటిది ఒక వివాదం ఏర్పడింది. ఆ వివాదం ఏర్పడినప్పుడు ఇందిరాగాంధీ
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఇందిరా కాంగ్రెస్గా పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఈ ఆవుదొడు గుర్తు వాళ్ళు కూడా కావాలని చెప్పని అడిగిన దరిమిల ఇందిరా కాంగ్రెస్కి హస్తం గుర్తు కేటాయించారు. హస్తం గుర్తు కేటాయించిన తర్వాత కొంతకాలంగా అటువైపు కూడా ఈ ఆవుదొడు గుర్తు అనేటువంటిది రద్దయిపోయింది. రద్దయిన తర్వాత సరే తదనంతర పరిణామాల్లో ఇది చాలా మంది మళ్ళీ ఏ ఇందిరాగాంధీని అయితే బహిష్కరించారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇందిరా కాంగ్రెస్లోకి రావడం, ఇందిరా కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించడం, తదనంతర కాలంలో ఇందిరాగాంధీ స్వయంగా ఇదే సిసలైన కాంగ్రెస్ కాబట్టి ఇందిరా అనే పేరు తీసేస్తున్నాం, నేషనలిస్ట్ కాంగ్రెస్ ఇది అని చెప్పని నేషనల్ కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఈ హస్తం గుర్తు అనేటువంటిది ఆ పార్టీలో కంటిన్యూ అవుతుంది. ఇది ఇలా ఉంటాయి అన్నమాట. గుర్తులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ ఉదాహరణ చెప్పాల్సి వచ్చింది. కానీ ఆ రోజు ఏంటి ఆ, ఎంత బలమైన ముద్ర అంటే ఆవు దూడ అనగానే కాంగ్రెస్ గుర్తు. ఆవు దూడ కనపడకపోతే అప్పట్లో కంగారు పడిపోయేవాళ్ళు కాంగ్రెస్ దేవుళ్ళు. అలాంటి దాన్ని మళ్ళీ ఇందిరా ఆధ్వర్యంలో హస్తం గుర్తు. హస్తం అనగానే ఆ, సగటు ప్రజలందరూ కూడా కళ్ళు మూసుకొని ఇది కాంగ్రెస్ అని వేసే పరిస్థితి ఉండేది. కాకపోతే ఇప్పుడు ఇవాళ జనాల్లో అంత పెద్ద మరీ చైతన్యం లేనటువంటి పరిస్థితి లేదు. జనంలో ఒక చైతన్యం వచ్చింది ఇప్పటికీ కూడా. పల్లె ప్రాంతాల్లో అక్కడ కొంత కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ అనేటువంటిది వచ్చిన తర్వాత. కాకపోతే జనసేన పార్టీకి ఆ గాజు గ్లాస్ గుర్తును చూసి ఇదే జనసేన గుర్తు దీనికే వెయ్యాలి అన్నంత రెప్యుటేషను ఆ పార్టీకి లేదు, ఆ పార్టీ గుర్తుకు కూడా లేదనేటువంటిది నిర్వివాద అంశం. అది ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి గాజు గ్లాసు గుర్తుంటేనే జనసేనకు ఓట్లేస్తారు, గ్లాసు గుర్తు లేకపోతే వాళ్ళు అయోమయానికి గురవుతారు అన్నంత ఇదేం లేదు. అంత స్థాయిలో ఆ పార్టీ కానీ ఆ పార్టీ గుర్తు కానీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు అనేది మాత్రం నిర్మోహమాటంగా చెప్పొచ్చు. కాకపోతే అంటే ఇప్పుడు ప్రచారంలో ఎవరైతే జనసేన పార్టీ కాకుండా ఇంకో పార్టీ ఇది మాది అంటున్న గుర్తు ఏదైతే ఉందో మాకు గ్లాస్ గుర్తు మాది అని చెప్పి నవతరం పార్టీ అంటోంది. ఈ నవతరం పార్టీ చెప్పిన దాంట్లో ఏంటంటే 2019 ఎలక్షన్స్ తర్వాత బై ఎలక్షన్స్, తిరుపతి బై ఎలక్షన్స్ లోని పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు. కానీ ఈ గ్లాస్ గుర్తు అనేది కూడాను అప్పుడు ఈ గ్లాస్ గుర్తు పైన నవతరం పార్టీ పోటీ చేసింది, గట్టి పోటీని ఇవ్వగలిగింది. సో అక్కడ జనసేన పార్టీకి ఆ గుర్తు ఇవ్వలేదు. మాకు ఇప్పుడు మేము బై ఎలక్షన్ లో మాకు ఆ గుర్తుంది కాబట్టి మేము దాంతో కంటిన్యూ అవుతున్నాం అంటున్నారు. సో ఈ రెండు పార్టీలు కూడాను ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్టర్ బై ఎలక్షన్స్ నవతరం పార్టీ దీంతో పోటీ చేసింది, గ్లాస్ గుర్తుతో పోటీ చేసింది కాబట్టి సో ఇప్పుడు ఆ నవతరం పార్టీకి ఇవ్వాలి అనేది వాళ్ళ వాదన. అవును, అదే చెప్తున్నా. దానికి సంబంధించే ఈ రోజున ఒక విచారణ అనేటువంటిది జరుగుతుంది. దరిమిలా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే ఏమిటంటే కొంత జనసేన తరఫున అదే చెప్తున్నా. జనసేన తరఫున ఏంటంటే ఆ పార్టీకి ఇది ఫలానా గుర్తు అనేటువంటిది కొంత ఎస్టాబ్లిష్ అయింది తప్ప అదేదో పెద్ద పెను సంచలనంగా ఇదైపోయి దానికి గుర్తు లేదు కాబట్టి ఓడిపోయే పరిస్థితి ఉందా అనేది కాదు. అసలు వాస్తవంగా కూడా ఇవాళ జనసేనలో అంత స్థాయిలో చెప్పుకోదగిన వేవ్ అనేది లేదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నా. కారణం ఏంటంటే ఒంటరిగా జనసేన పోటీకి వెళ్ళినట్లయితే అది వేరే అంశం. ఇప్పుడు ఆ పార్టీని వెనక నుండి మద్దతు ఇస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు పెద్దలు. అటువంటి వాళ్ళు చెప్పినట్టుగా కనీసం తన బలగాన్ని చూసుకొని కనీసం ఒక 70 స్థానాల్లోనో లేదు మొత్తం స్థానాల్లోనో ఆ పార్టీ నిలబడితే అప్పుడు ఇవన్నీ కూడా గుర్తు ఏంటి, ఇది గుర్తు లేకపోతే ఎలా అనేది చర్చ. కానీ ఇవాళ జనసేన పార్టీ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వెంట ఒక తోక పార్టీ లాగా వెళుతున్న పరిస్థితి. తర్వాత మాకు ఇన్ని సీట్లు కావాలి అని డిమాండ్ చేసేటువంటి స్థితిలో కూడా లేదు. ఎందుకంటున్నానంటే ఇదేదో ప్రిజుడిస్తో చెప్తున్న మాట కాదు. చూస్తే తెలుగుదేశం పార్టీ వరుసగా తన అభ్యర్థులందరినీ కూడా ప్రకటించేసి అప్రకటితంగా కొన్ని చోట్ల ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్న స్థితి, కొన్ని చోట్ల ప్రకటించారు. ఇలా జరుగుతున్నప్పుడు ఒక స్పష్టత అనేటువంటిది అలయన్స్ అన్నప్పుడు ఏంటంటే ఉభయులు కూడా కూర్చొని సంయుక్తంగా ఒక ప్రకటన చేయాలి. ఇంకేముంది, కూర్చున్నాము చేసామన్నారు. వాస్తవానికి వాళ్ళు ఒక నిర్ణీత తేదీ ప్రకారం ఈ పాటికే రావాలి. ఇంతవరకు వచ్చిన పరిస్థితి లేదు. 3 సార్లు వాయిదా పడింది ఇప్పటికి వాళ్ళ యొక్క సంయుక్త ప్రకటన అనేది. ఒక అయోమయంలో ఒక గందరగోళంలో ఉన్న స్థితిలో ఇప్పుడు ఆ ఎన్నికల చిహ్నం గురించి కాదు, ఎన్నికల్లోకి ఎలా వెళ్ళాలి, ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాము, ఆ సీట్లకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, వ్యూహం ఏంటి, అభ్యర్థులను ఎలా ఖరారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రస్తుత అంశాలు తప్ప ఇదేదో ఎన్నికల చిహ్నం అనేటువంటిది పెద్ద అంశం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే
ఒక గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తి పబ్లిక్లో. కాబట్టి ఏ చిహ్నం ఇచ్చినా కూడా దాన్ని ఇప్పుడున్నటువంటి వర్తమాన రాజకీయ చైతన్య సమాజంలో ఆ గుర్తుని పాపులర్ చేయడం పెద్ద అంశమేం కాదు. అది ఓకే. చేసుకోవచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. కాకపోతే అసలు ఏంటంటే ముందు ఎంతవరకు మనం ముందుకెళ్తాం, గెలుపు గుర్రాలు మనకి ఎన్నున్నాయి, చంద్రబాబు నాయుడు గారు మన మీద ఎంతవరకు దయ చూపిస్తారు, ఎన్ని సీట్లు ఇస్తారు అన్నదే ఇక్కడ ప్రాతిపదిక నేను చెప్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.